టీఆర్ఎస్ ఎట్లుందంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది బీసీలకు 42% రిజర్వేషన్ల అడ్డుకోవడానికి ఆయన ఎవరో మాధవరెడ్డితో పిటిషన్ వేయించారని. ఇప్పుడు ఆయనకి మేడ్చల్లో అదేదో మున్సిపాలిటీలో టికెట్ ఇచ్చారు 10వ వార్డట. మల్లారెడ్డి ఇచ్చిండు. చివరికి ఏడు దాకా వచ్చింది బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. మల్లారెడ్డి ఏదో టీవీ నైన్తోనేమో మాట్లాడుతూ నాకు తెలియదు ఆయన ఎవడో తెలియదు నాకు, వాడిని ఓడగొట్టిన అవసరం అయితే అంటుండు. చివరికి టికెట్ ఇచ్చినోడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టిన వాడిని అవసరం అయితే నాకు తెలియదు వాడు సుప్రీంకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా ఇచ్చిండని. ఎందుకంటే అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆడ ఎలక్షన్ కింద మీద అయితేట్టుంది ఓవరాల్గా రాష్ట్రంలో. ఇది లొల్లి అంత ఎందుకు వచ్చింది? మళ్ళీ రేపు పొద్దున నేను మేడ్చల్లో పోటీ చేస్తే నాకు ఇబ్బంది అయితేట్టుంది. నా కొడుకుని నిలబెట్టాలనుకుంటున్నా, నా కోడలకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నా ఏదో ఒక దగ్గర నుంచి. ఈ అమ్మ ఇది మొత్తం పెంట అయితేట్టుంది, వాని కోసం నేను బలవడం ఏందని తీసుకుపోయి మొత్తం బురదంతా వాని మీద ఎత్తేసిండు. వానికి నాకు సంబంధమే లేదు, ఆ మాధవరెడ్డి అనటానికి నాకు సంబంధమే లేదు, ఓడగొట్టిన అవసరం అయితే అంటుండు మల్లారెడ్డి. చివరికి ఆడదాకా వచ్చింది వాళ్ళ పరిస్థితి. అంటే కనీసం ఆలోచన లేకుండా టికెట్ల కేటాయింపులు చేస్తున్న ఈ పార్టీ బీఆర్ఎస్. ఇక వాళ్ళది ఈ రిజల్ట్ ఏముంది? సర్పంచ్ ఎలక్షన్ల కంటే ఘోరమైన పొజిషన్లో ఉంది బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళ ప్రచారం చక్కగా లేదు, నిర్ణయాలు చక్కగా లేవు, వాళ్ళది వాళ్ళు కడుక్కోలేక చచ్చిపోతున్నారు ఈ కేసులు ఈ వ్యవహారాలతోటి.